మహదేవయ్య అయితే క్రిష్‌తో ఇలా అంటూ ఉంటాడు. "రేయ్! ఎలాగైనా సరే మీ మామగారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం నీ భార్య కాదు. నువ్వు కూడా చేయకూడదు. నువ్వు కూడా చేయడానికి వీల్లేదు. నాకు అలా అని మాట ఇవ్వు" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆహా! నేను మా నాన్న దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం క్రిష్ కాదా మా మామయ్య గారా అని చెప్పి సత్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్య అలాగే వాళ్ళ అన్నయ్య హర్ష వాళ్ళిద్దరూ కూడా లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, "ఏవండీ ఎలాగైనా సరే మీరే మా నాన్నగారిని బయటకు తీసుకురావాలి. మా నాన్నగారు ఎలాంటి నేరం చేయలేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఆ లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. "అమ్మ, మీతో మాకు పని అవ్వదు. మీతో పెట్టుకుంటే మా ప్రాణాలకే ప్రమాదం. మమ్మల్ని వదిలేయండి అమ్మ" అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అది విని సత్య అయితే అదేంటి అలా అంటారు, ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. "మీకు ఒక లాయర్ అడ్రస్ ఇస్తాను. అతనైతే పట్టుకుంటే పట్టు వదలడు. అతన్నైతే మీకు విడిపిస్తాడు మీ నాన్నని" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సత్య అయితే అవునా, ఎవరు అతను, ఎక్కడ ఉంటారో కొంచెం అడ్రస్ చెప్పండి వెళ్తామని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అతనైతే అతని అడ్రస్ ఇచ్చి అతని దగ్గరికి అయితే పంపిస్తాడు. ఇక సత్య వాళ్ళ నాన్నని విడిపించుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.